పేద బిడ్డలకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని నల్గొండ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని కతాల్గూడ పద్మానగర్ కాలనీలోని పాఠశాలల్లో నూతనంగా నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పాఠశాలను బలోపేతం చేసి పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరి పాఠశాలలను బలోపేతం చేయాలని వారు కోరారు. 6 లక్షల మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నటువంటి కార్యక్రమం ఏ గురుకుల పాఠశాలకు అయినా చాలా గొప్పగా మరి ఇలా బడుగు బలహీన దళిత గిరిజన పేద మైనార్టీ క్రైస్తవ ఈబీసీలకు సంబంధించినటువంటి మరి పిల్లలు చదువుతున్నటువంటి సందర్భాన్ని కూడా మరి ఇలా గురుకుల పాఠశాలకు పోయినప్పుడు చాలా సంతోషంగా మరి అదేవిధంగా ఇలా విద్యా వ్యవస్థ ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలను కూడా బలోపేతం చేస్తూ మరి అటు గురుకుల పాఠశాలను ఇటు మన అదేవిధంగా మన ప్రభుత్వ పాఠశాలల్ని రెండు కళ్ళలాగా అభివృద్ధి చేసి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా తీసుకునే రోజు కూడా మరి రాబోతుందని కూడా